ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడలో ప్రతి సాయంత్రం గ్రామస్తులు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. కాని ఆ చెట్టు గురించి ఒక రహస్యం ఉండేది. ఆ చెట్టు నీడ నిజం చెప్పేది. అవును, ఎవరైనా అబద్ధం చెప్పి ఆ నీడలో నిలబడ్డారంటే నీడ వంకరగా మారేది. నిజం చెప్పేవారికి మాత్రం నీడ నేరుగా, ప్రశాంతంగా కనిపించేది. గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో బంగారు ఉంగరం పోయింది. అందరూ రామయ్యపైనే నింద వేశారు. గ్రామ పెద్దలు చెప్పారు, అందరూ మర్రి చెట్టు నీడలో నిలబడాలి. ఒక్కొక్కరుగా అందరూ నిలబడ్డారు. చాలా మందికి నీడ వంకరగా మారింది. కాని రామయ్య నీడ మాత్రం నేరుగా, స్పష్టంగా కనిపించింది. అప్పుడే నిజం బయటపడింది. ఉంగరం దొంగిలించింది గ్రామ పెద్ద కొడుకేనని అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్దలు రామయ్య కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పారు. అప్పటినుంచి ఆ మర్రి చెట్టు నీడను నిజం చెప్పే నీడ అని పిలవసాగారు.